గాక. హల్లెలూయా. దేవాదేవుడు మరి నూతన దయచేసిన దేవాదేవుడు వందనాలు చెల్లించుకుంటూ ఇదొక వాగ్దానం ధ్యానించుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. ఇదొక వాగ్దానం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. యెషయా గ్రంథం 55:8 మాట్లాడబడింది. ఇదొక వాగ్దానం, నా తలంపులు మీ తలంపులు. మన ఆలోచన ఈ రోజుకి ఆలోచించుకుంటాం కానీ దేవాదేవుడు రాబోయే దినాలు కూడా ఆలోచిస్తాడు. ఒక తరం వరకు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మీ ఆలోచన వేరు, నా ఆలోచన, మీ తలంపులు వేరు, నా తలంపులు. మనం అనుకుంటాం ఇది గడిచిపోతే చాలు అనుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు అలా కాదు, నేను ఇచ్చేది శ్రేష్టమైన మంచిది ఇస్తా అన్నాడు. అందుకే కింద ఆకాశం భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గం కంటే నా మార్గం, మీ తలంపులకి నా అంత ఎత్తుగా ఉన్నవి. మన మార్గాలు కానీ నా మార్గాలు ఎత్తుగా ఉన్నాయండి, మన తలం కానీ తలంపులు ఇంకా గొప్పగా ఉన్నాయంట. అలాంటి గొప్ప వ్యక్తి మనం కనుగొన్నందుకు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వ్యక్తితో మనము సహవాసం చేస్తామంటే మన ఉన్నతమైన స్థితి దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి మన ఆలోచన కాకుండా దేవాదేవుని యొక్క ఆలోచన నడిచినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. దేవుడు మన ఉన్నతమైన స్థితి తీసుకెళ్తాడు. కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ఈ సమయంలో మీకు ప్రార్థిస్తారు. మీరు కూడా నా చేయకండి ప్రార్థన. సర్వాధికారి మహాగణ పరిశుద్ధుడా, మరి ఇటుగా మరొక నూతన దినం దయచేస్తే ఈ దినమంతా మేము చేసే ప్రాంతంలో దేవునికరంగా ఆశీర్వాదకరంగా సహాయం దృష్టిలో సాతాన్ని ఏ ఆటంగా పరకను మేము వెళ్ళే ప్రతిఫలం జయాన్ని విజయాన్ని తెచ్చండి. ఎక్కడ చూసిన యుద్ధాలు భూకంపాలు ప్రభు అన్నట్లు సమాధాన పరచండి. ప్రపంచ శాంతి సంబంధం ఎక్కడికి వెళ్ళినా ప్రభు నీ బిడ్డలు తోడుకుని నడిపించండి ప్రభా. మీరు కార్యం చేయండి ప్రభా. కృపలో భద్రపరచండి. ఈ దినమంతా మీ కృప మాపించమని మిమ్మల్ని మహింపరచండి. మీ సాక్షి నిలబడే కృప దాచిందని మీకే మహిమ ఘనత ప్రభావం పొంది యేసు పరిశుద్ధం అడుగుతున్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.